హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ యూనివర్సిటీ జెన్యూనా ఫేక్ అనేది ఇప్పుడే తస్మత్ జాగ్రత్త. మిత్రులారా, ఈ వీడియోలో ఏదైనా ఒక యూనివర్సిటీ జెన్యూనా లేక ఫేకా అని తెలుసుకోవడం ఎలా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది విద్యార్థులు దూర విద్య విధానంలో రకరకాల యూనివర్సిటీస్ లో అడ్మిషన్ తీసుకుంటున్నారు. కాకపోతే ఏ యూనివర్సిటీ జెన్యూనో ఏ యూనివర్సిటీ ఫేకో వాళ్ళకి తెలియడం లేదు. నా కామెంట్ బాక్స్ లో కూడా చాలా మంది అడుగుతున్నారు, సార్ పలానా యూనివర్సిటీలో నేను అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను, ఆ యూనివర్సిటీకి పర్మిషన్ ఉందా, ఆ యూనివర్సిటీలో నేను డిగ్రీ చేస్తే నా డిగ్రీ చెల్లుతుందా, అది జాబ్స్ కి వ్యాలిడ్ అవుతుందా అని చాలా మంది అడుగుతున్నారు. మిత్రులారా, మీ అందరి దృష్టిలో పెట్టుకునే ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్లో ఎన్నో వీడియోస్ చేశాను. అయినప్పటికీ మీ అందరి కోసం మళ్ళీ ఒకసారి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఏదైనా ఒక యూనివర్సిటీ, అది ఏ యూనివర్సిటీ అయినా కావచ్చు, రెగ్యులర్ యూనివర్సిటీ కావచ్చు, లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన యూనివర్సిటీ కావచ్చు, అంటే ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, ఏ యూనివర్సిటీ అయినా మనం జెన్యూనా ఫేక్ అని తెలుసుకోవడం ఎలా? మరీ ముఖ్యంగా వేరే రాష్ట్రాల్లో, ఇప్పుడు తమిళనాడులో గానీ లేదా ఉత్తరప్రదేశ్ లో గానీ అలా వేరే వేరే స్టేట్ లో ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి. కాకపోతే అసలు ఆ యూనివర్సిటీ ఉందో లేదో కూడా మనకు తెలియదు. మధ్యవర్తులు చెప్పిన మాటలు గానీ లేదా ఫేక్ స్టడీ సెంటర్ల ద్వారా మనం ఏమి చెక్ చేసుకోకుండా వాళ్ళని గుడ్డిగా నమ్మి అడ్మిషన్ తీసుకుంటున్నాము. ఈ లోపు కాస్త ఆ యూనివర్సిటీ తెలిసే లోపు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏ యూనివర్సిటీలో అయినా అడ్మిషన్ తీసుకునే ముందు ఆ యూనివర్సిటీ జెన్యూనా ఫేకా అని తెలుసుకోవడం ఎలా అంటే, మీరు యూజీసీ వెబ్సైట్కి వెళ్ళండి. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, అలాగే డిఈబి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో. సో ఏదైనా ఒక యూనివర్సిటీలో దూర విద్య విధానంలో డిగ్రీలు ప్రదానం చేయాలంటే ఖచ్చితంగా యూజీసీ డిఈబి పర్మిషన్స్ కంపల్సరీగా ఉండాలి. ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఆ రెండు ఉంటేనే మీకు ఏ యూనివర్సిటీ అయినా దూర విద్యలో డిగ్రీ ప్రదానం చేస్తే ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది, లేదంటే ఆ డిగ్రీ వ్యాలిడ్ అవ్వదు. అవన్నీ ఫేక్ యూనివర్సిటీ కింద అయితే వస్తాయి. మీకు జెన్యూన్ యూనివర్సిటీ అని ఎప్పుడు అంటామంటే, యూజీసీ డిఈబి పర్మిషన్స్ ఉంటే దాన్ని జెన్యూన్ యూనివర్సిటీ అంటాము. అయితే ఆ యూనివర్సిటీ జెన్యూనా ఫేక్ అని తెలుసుకోవాలంటే మీరు యూజీసీ వెబ్సైట్లోకి వెళ్ళండి. అలాగే డిఈబి వెబ్సైట్లోకి వెళ్తే ప్రతి సంవత్సరం యూజీసీ తమ వెబ్సైట్ లో ఏ యూనివర్సిటీస్ పర్మిషన్ ఉంది, ఏ యూనివర్సిటీస్ పర్మిషన్ లేదు చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం అప్డేట్ చేస్తూ ఉంటారు. అలాగే డిఈబిలో అయితే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏ యూనివర్సిటీకి పర్మిషన్ ఉంది అని మెన్షన్ చేస్తూ ఏ కోర్సులకు కూడా పర్మిషన్ ఉంది చెప్తారు. కోర్సులతో సహా ఇస్తారు. ఫలానా అకాడమిక్ ఇయర్ లో, సపోజ్ ఇది 2023-24 అనుకుందాం. ఈ 2023-24కి సపోజ్ ఆంధ్రప్రదేశ్ లో ఏ యూనివర్సిటీస్ కి పర్మిషన్స్ ఉన్నాయి. సపోజ్ ఆంధ్ర యూనివర్సిటీ తీసుకోండి, లేదా నాగార్జున యూనివర్సిటీ తీసుకోండి. అది తీసుకున్న తర్వాత నాగార్జున యూనివర్సిటీ లేదా ఆంధ్ర యూనివర్సిటీకి ఏ కోర్సులు పర్మిషన్ ఉంది అని కోర్సులు కూడా మెన్షన్ చేస్తారు. కాబట్టి మీరు ఏదైనా యూనివర్సిటీలో జాయిన్ అయ్యే ముందు కోర్సులు కూడా మీరు వెరిఫై చేసుకోండి. ఆ కోర్సులకి పర్మిషన్ ఉందో లేదో మీరు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. అంతే తప్ప మధ్యవర్తులను మాత్రం నమ్మి మోసపోకండి. యూనివర్సిటీ జెన్యూనిటీ చెక్ చేసుకోండి. ఆ వెబ్సైట్ లో యూనివర్సిటీ జెన్యూనిటీ తర్వాత ఆ యూనివర్సిటీకి ఏ కోర్సులకి పర్మిషన్ ఉందో కూడా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే, లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఈ విషయం పైన మీరు ఏ ఒక్కరి పైన ఆధారపడకండి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఉంది, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. సింపుల్ గా గూగుల్లో యూజీసీ అని టైప్ చేస్తే డైరెక్ట్ గా యూజీసీ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతారు. అక్కడ యూనివర్సిటీస్ అని ఉంటాయి. ఆ యూనివర్సిటీ క్లిక్ చేస్తే స్టేట్ వైజ్ ఉంటాయి, లేదా కన్సోలిడేట్ లిస్ట్ కూడా ఉంటుంది ఇండియా వైజ్. ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేస్తే అక్కడ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ అన్ని డిస్ప్లే అవుతాయి. మీరు ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ పైన క్లిక్ చేస్తే దానికి సంబంధించిన పర్మిషన్స్ గురించి, అందులో ఏ కోర్సులకు పర్మిషన్ ఉందో అన్ని వివరాలు మీకు తెలుస్తాయి. కాబట్టి ఏ ఒక్కరూ టెన్షన్ పడకండి, ఎవరిపైన ఆధారపడకండి. కాబట్టి డియర్ స్టూడెంట్స్, తక్షణమే ఆల్రెడీ మీరు జాయిన్ అయినట్టయితే మీ యూనివర్సిటీ జెన్యూనా ఫేక్ అని ఇప్పుడే వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఫేక్ యూనివర్సిటీస్ తో తస్మత్ జాగ్రత్త. మిత్రులారా, ఈ వీడియో మీకు బెనిఫిట్ అవుతుందనే నేను భావిస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మనం గతాన్ని మార్చలేము, కానీ భవిష్యత్తుని మార్చగలము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.